నవత టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మన నవత టీవీలో సంక్రాంతి ప్రత్యేక కథనాన్ని చూసుకుందాం. సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయం, ప్రకృతితో ముడిపడి ఉన్న ఒక గొప్ప ఉత్సవం. సంక్రాంతి అంటే మారడం లేదా ప్రవేశించడం అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. సూర్యుడు ధను రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు. దీనిని ఉత్తరాయణం అంటారు. ఇది దేవతలకు పగలుతో సమానం. సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు భోగి. పాత సామాన్లను, పనికిరాని వస్తువులను మంటల్లో వేయడం ద్వారా మనలోని చెడు ఆలోచనలను, అజ్ఞానాన్ని వదిలిపెట్టి కొత్త వెలుగులోకి రావాలని దీని అర్థం. చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. భోగి మంటల వల్ల వచ్చే వేడి శరీరాన్ని వెచ్చబరుస్తుంది. ఆ మంటల్లో వేసే ఆవు పేడ పిడకలు, కట్టెలు గాలిని శుద్ధి చేస్తాయి. చిన్న పిల్లలపై దిష్టి పోవాలని, వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళులో రేగిపళ్ళు, చిల్లర నాణాలు, పూలు పోస్తారు. రేగి పండును అర్కఫలం అంటారు. అంటే ఇది సూర్యుడికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. తల మీద నుండి వీటిని పోయడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. చలికాలంలో పిల్లలకు చర్మ వ్యాధులు రాకుండా రేగి పండ్లు నిరోధిస్తాయి. వాటిని తాకడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక గొబ్బెమ్మలు పాటల వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఏంటో ఒక్కసారి తెలుసుకున్నట్లయితే, ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంటి ముందు ముగ్గుల్లో వీటిని ఉంచడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. కన్యలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడటం వల్ల మంచి భర్త లభిస్తాడని నమ్ముతారు. ఇది గౌరీదేవి పూజలాగా చేస్తారు. ఇది ప్రకృతిని పూజించడంలో కూడా ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఆవు పేడలో క్రిమి సంహారక గుణాలు ఉంటాయి. ఇంటి వాకిలిని శుద్ధి చేస్తాయి. ఇక 2026లో మకర సంక్రాంతి జనవరి 14న వస్తుంది. మరి ఈ సంవత్సరం సంక్రాంతి ఏకాదశి తిథితో కలిసి రావడం విశేషం. దీన్నే పుత్రద ఏకాదశి అంటారు. 2026 సంక్రాంతి రోజున పుత్రద ఏకాదశి ఉంటుంది. ఇది అత్యంత పవిత్రమైన తిథి. అయితే ఆ రోజున ఏం చేయాలో ఒక్కసారి తెలుసుకున్నట్లయితే, ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం, గీతా పారాయణం చేయడం అత్యంత ఫలప్రదం. నది స్నానం చేసి నువ్వులు మరియు బియ్యాన్ని దానం చేయడం వల్ల అపారమైనటువంటి పుణ్యం లభిస్తుంది. భగీరథుడు తన పితృదేవతలకు మోక్షం ప్రసాదించడానికి గంగమ్మను భూమిపైకి తెచ్చిన రోజు కూడా ఇదేనని నమ్ముతారు. ఇక భీష్మ పితామహుడు తన ప్రాణాలను విడవడానికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే అంపశయ్యపై వేచి చూశారని మహాభారతం చెబుతోంది. విష్ణు కీర్తనలు పాడుతూ వచ్చే హరిదాసులు, జుడు బసవన్నులుగా వచ్చే గంగిరెద్దుల ఆటలు పల్లెటూళ్లలో ప్రత్యేక ఆకర్షణ. ఇక అరిసెలు, జంతికలు, చక్రాల వంటి సంప్రదాయ పిండి వంటలతో ఇళ్లు కలకల్లాడుతుంటాయి. ఆకాశంలో రంగురంగుల గాలిపటాలను ఎగరవేయడం ఈ పండుగలో మరో సరదా. గంగిరెద్దుల ఆటలు, సన్నాయి వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేసే గంగిరెద్దులు సంక్రాంతి ప్రత్యేకత. బొమ్మల కొలువు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో భోగి రోజు సాయంత్రం ఇళ్లలో బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆచారం. దీని ఉద్దేశం ఏంటంటే, మన పురాణ గాథలను, సంస్కృతిని పిల్లలకు వివరించడానికి ఇది ఒక మార్గం. ఇక దశావతారాలు, పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించే బొమ్మలను ఇందులో అమర్చుతారు. మన సంక్రాంతి వెనుక ఎన్ని అర్థాలో, ఎన్ని పరమార్థాలో. సంప్రదాయం అంటే కేవలం గతం కాదు, అది మన భవిష్యత్తుకు పునాది. ముచ్చటగా 3వ రోజు కనుమ. ఇది రైతులకు, పశువులకు అంకితం చేసిన పండుగ. ఈ రోజు గోవులను అంటే ఆవులను మరియు ఎడ్లను పూజించాలి. శ్రీకృష్ణుడు గోవర్ధన్ గిరిని ఎత్తి గోవులను కాపాడిన రోజుని పురాణాలు చెబుతాయి. వ్యవసాయంలో మనకు తోడుగా ఉండే పశువుల పట్ల కృతజ్ఞత చూపడం దీని ఉద్దేశం. వాటిని శుభ్రం చేసి అలంకరించి పూజించడం వల్ల పర్యావరణ సమతుల్యత పట్ల గౌరవం పెరుగుతుంది. సంక్రాంతి అంటేనే మన మూలాలను గుర్తు చేసుకునేటటువంటి ఒక పండగ. ఆధునిక కాలంలో ఉన్న మన సంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత. పూర్వ సంక్రాంతికి ఇప్పటి సంక్రాంతికి మధ్య చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, అది ఊరందరి ఉత్సవం. పూర్వకాలపు సంక్రాంతి ఎలా ఉండేదంటే, ధనుర్మాసం మొదలైనప్పటి నుండి, అంటే సంక్రాంతి నెల ముందు సంబరాలు మొదలయ్యేవి. తెల్లవారుజామునే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలతో ఊరంతా ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది.
పచ్చని పొలాలు, కోతకు వచ్చిన ధాన్యపు రాసులు, గాలిపటాలతో ఆకాశం నిండిపోయేది. రైతులు పండించిన పంట ఇంటికి వచ్చే సమయం కాబట్టి ప్రతి ఇల్లు ధాన్యపు రాసులతో కలకలలాడేది. తెల్లని వస్త్రాలు కట్టుకుని తలపై అక్షయపాత్ర ధరించి హరిలో రంగహరి అంటూ వచ్చే హరిదాసులు, గజ్జెల సవ్వడితో ఆశీర్వదించే గంగిరెద్దుల వారు ఇంటింటికి వెళ్లి సంప్రదాయాన్ని గుర్తు చేసేవారు. ఇంట్లోనే తయారు చేసిన అరిసెలు, జంతికలు, చక్రాల వాసన వీధి వీధంతా వచ్చేది. అందరూ కలిసి కూర్చొని పిండి వంటలు చేసుకునేవారు. ఏడాదికి ఒకసారి పండుగకి కొత్త బట్టలు కొనేవారు. అందుకే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇక ప్రస్తుత కాలపు సంక్రాంతి ఎలా ఉందంటే యాంత్రికత, హడావిడిగా ఉంది. ఇప్పుడు ఇక సంక్రాంతి అంటే కేవలం ఆ 3 రోజులే, భోగి, సంక్రాంతి, కనుమ. నెల రోజుల ముందస్తు హడావిడి దాదాపుగా తగ్గిపోయింది. నగరాల్లో ఉండేవారు పండుగ కోసం పల్లెలకు వెళ్లడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్లు, బస్ టికెట్ల బుకింగ్లతోనూ సగం పండుగ గడిచిపోతుంది. పూర్వం ఇంట్లో వండుకునే పిండి వంటల స్థానంలో ఇప్పుడు స్వీట్ షాపుల నుండి కొన్న రెడీమేడ్ స్వీట్లు వచ్చేసాయి. ముగ్గులు కూడా పిండితో కాకుండా స్టిక్కర్ల రూపంలో తలుపులకు అతుక్కుపోతున్నాయి. ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవడం కంటే వాట్సాప్ స్టేటస్లు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా శుభాకాంక్షలు చెప్పుకోవడం పెరిగింది. ఇక పూర్వం కోడి పందాలు, ఎడ్ల బండ్లు, జానపద కళలు వినోదాన్ని ఇస్తే ఇప్పుడు టీవీల్లో వచ్చే ప్రత్యేక ప్రోగ్రాంలు, సినిమా రిలీజ్లే ప్రధాన వినోదంగా మారాయి. పూర్వం సంక్రాంతి పండుగ వల్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి పని దొరికేది. కుమ్మరి, కమ్మరి, గంగిరెద్దుల వారు, చేనేత పనివారు వీళ్ళందరికీ కూడా ఒక పని దొరికేది. ఇప్పుడు ఆ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతుంది. అయినప్పటికీ సంక్రాంతి అంటే మన మూలాలను వెతుక్కుంటూ పల్లెలకు వెళ్లాలనే ఆరాటం ఇప్పటికీ మన తెలుగు వారిలో బలంగా ఉంది. మరి ఇదండి మన సంక్రాంతి సంబరాల ప్రత్యేక కథనం. మరి మీరు కూడా ఈ సంక్రాంతికి మన సంప్రదాయాలను పాటిస్తూ తెలుగు వెలుగుల పండుగని ఆనందంగా జరుపుకోవాలని, ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని కోరుకుంటూ మరొక్కసారి నవత ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.